రీసెంట్ గా మన ఫాలోవర్ ఒకరు ఒక క్వశ్చన్ అడిగారు, హిందూ మతం ముందు పుట్టిందా బౌద్ధ మతం ముందు పుట్టిందా అని. ప్రెసెంట్ ఇంటర్నెట్ లో అవైలబుల్ ఉన్న ఆర్టికల్స్, చాలా మంది ఆర్కియాలజిస్టులు చేసిన డిస్కవరీ ప్రకారం ప్రపంచంలోనే అతి పురాతనమైన మతం హిందూ మతం. హిందూ మతం 3000 సంవత్సరాల కంటే పురాతనమైంది. ఈ విషయాన్ని ప్రూవ్ చేసే స్క్రిప్చర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అదే బౌద్ధ మతం విషయానికి వస్తే బౌద్ధ మతాన్ని స్థాపించింది సిద్ధార్థ గౌతమ. ఈయన ఒకప్పుడు మన అఖండ భారతదేశంలో భాగమైన లుంబినిలో 623 బీసీలో జన్మించారు. ఇక్కడ బీసీ అంటే యేసుక్రీస్తు జన్మించిన దానికంటే 623 సంవత్సరాల ముందు అని అర్థం. దీని ప్రకారం బౌద్ధ మతం పుట్టి దాదాపు 2600 సంవత్సరాలు అవుతుంది. అదే హిందూ మతం 3000 సంవత్సరాల కంటే పురాతనమైంది. అండ్ ఈ హిందూ మతాన్ని ఎవరు స్టార్ట్ చేశారో ఎవ్వరికి తెలియదు. కొంతమంది శాస్త్రవేత్తల ప్రకారం ప్రజెంట్ భూమిపై ఉన్న అన్ని మతాలు హిందూ మతం నుంచే పుట్టాయి. అయినో మీలో చాలా మంది ఈ విషయానికి అగ్రి చేయకపోవచ్చు. ఒకవేళ మీరు అగ్రి చేయకపోతే మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ని, డేటాని కింద కామెంట్ లో చెప్పండి. వాటి గురించి మనం ఫర్దర్ గా డిస్కస్ చేద్దాం.